తెలుగు మాసాల్లో 4వ మాసం ఆషాఢమాసం. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు చెట్టుకుండాల్సిన గోరింటాకు మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ గోరింటాకు చెట్టు సాక్షాత్తు గౌరీదేవి పెంచిందని, గౌరీదేవికి ఇష్టమైన గోరింటాకు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందనేది మన నమ్మకం. అసలు ఆషాఢమాసంలోనే ఈ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, నేను చెప్తా వినండి. గౌరీదేవి తన చిన్నప్పుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా తన రజస్వల అవుతుందంట. ఆ టైంలో గౌరీదేవి యొక్క రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క పుడుతుంది. ఆ వింతను చూసిన గౌరీదేవి యొక్క స్నేహితులు పరిగెత్తుకుంటూ వెళ్ళి గౌరీదేవి యొక్క తండ్రి పర్వతరాజుకి ఈ విషయం చెప్తారు. పర్వతరాజు సతీ సమూహంగా వచ్చి ఆ మొక్కను చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు వాళ్ళతో ఇలా అంది: పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వల్ల ఆ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలోనే గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకును కొయ్యగానే చేతివేళ్లు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటబ్బా అని చెప్పేసి కంగారు పడతారు.